ఇతర మంత్రులు, ఇతర పెద్దలకి, ప్రేక్షకులారా, అందశ్రీ నాకు ఒక పావు శతాబ్దం నుంచి తెలుసు, 25 సంవత్సరాల నుంచి. ఈరోజు ఒక రకంగా గర్వంగా ఉంది, మరో రకంగా బాధగా ఉంది. గర్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 9 మంది ప్రముఖులని అత్యున్నతంగా గౌరవించుకోవడం జరిగింది. దాంట్లో మనం అందశ్రీని ఈరోజు కోల్పోయాం భౌతికంగా. అయినప్పటికీ ఆయన మనతో ఎప్పుడు ఉంటాడు. అందశ్రీ ముఖ్యంగా ఆశు కవి. నాలుక మీద సరస్వతి నాట్యం ఆడుతుంది. అశుగా కవిత్వం చెప్పగలడు. ఆయనకి ఒకే ఒక విషయం తెలుసు, మనుషుల్ని ప్రేమించడం. ఆయన అన్ని గీతాల్లో మానవత్వం ప్రవహిస్తుంటుంది. తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ చాలా ప్రముఖమైన గాయకుడు, కవి, నాయకుడు కూడా. చాలా బాధాకరంగా ఉంటుంది. చాలా మంది ఉన్నారు మాట్లాడడానికి, కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. కాబట్టి ఆ కవి పరంపరని కాపాడుకోవాలని, ఆ సంస్కృతిని, ఆ కళలన్నీ ఉన్నతంగా ఎత్తి పట్టుకోవాలని అనే నా కోరికని ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తారని పూర్తిగా ఆశిస్తూ ఇంతతో ముగిస్తుంది. పెద్దలు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్రభాకర్ అన్న 2 నిమిషాలు నమస్కారం పెడితే. పెద్దలు అందశ్రీ గారికి నివాళులు అర్పిస్తూ వారి సంతాప సభ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి అభిమానులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ 2009 పార్లమెంటు 15వ లోక్సభలో తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉద్యమ స్ఫూర్తిని నింపేటువంటి పాటలు అందించి తెలంగాణ సాధనకు ఒక మూల కారకుడుగా అందశ్రీ గారి యొక్క వారి జీవితాన్ని కొనసాగించారని చెప్పడానికి ఈరోజు వారి పాటలు, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి నిదర్శనం వాటి సందర్భంగా మనవి చేస్తూ, వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు అందశ్రీకి సంబంధించి సముచిత గౌరవాన్ని ఇస్తూ వారి చరిత్రను పాఠ్య పుస్తకాంశాల్లో పెట్టడంతో పాటుగా వారు రచించినటువంటి గీతాన్ని శాశ్వతంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఐక్యతకు ఉండే విధంగా జయహో తెలంగాణ రాష్ట్రీయ జాతీయ గీతంగా చెప్పడంతో పాటుగా వారి స్మారక స్తూపానికి సంబంధించి ఇచ్చిన మాట ప్రకారంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ కార్యక్రమాలన్నీ వేగవంతంగా పూర్తయ్యే విధంగా పర్యవేక్షిస్తామని, అందశ్రీ గారి స్ఫూర్తి భవిష్యత్ తరానికి తెలిసే విధంగా కళాకారులు, ఇతర మేధావులంతా వారి స్ఫూర్తిని ముందుకు కొనసాగించే విధంగా తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ఐక్యతకు, ప్రజాపాలనకు నిండు ఆశీర్వచనమివ్వాలని కోరుతూ అందరూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. పెద్దలు ప్రొఫెసర్ కాసిం గారిని 2 నిమిషాలు మాట్లాడు ప్లీజ్. ఈ కార్యక్రమ ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ అన్న గారికి, వేదిక మీద ఉన్న ఇతర మంత్రివర్గ